జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. లేదురా, ఆదికి నేనంటే ఇష్టం, నా కోసమే వచ్చింది. చెప్పాను కదా, నన్ను వదిలే ఒక్క క్షణం కూడా ఉండలేదు అని. ఆద్యకి నేనంటే అభిమానం, అందుకే వచ్చింది. వెళ్ళిపోయినట్టే వెళ్ళిపోయి మళ్ళీ వచ్చేసింది. మన ఇల్లు అయస్కాంతం వదినా, వద్దన్నా వచ్చి వాలిపోతుంది ఇలా. అబ్బా ఇదేంటి ఇష్టమ్మా, అప్పుడే వచ్చేసావు. నిన్ను వెళ్ళొద్దని ఎంతో ఆపి చూసాం, అయినా వెళ్ళిపోయావు. మళ్ళీ ఇల్లు గుర్తొచ్చి వచ్చేసావు కదూ. ఇక్కడ అంతేనమ్మా, పెళ్ళైన కొత్తలో నేను పద్మను చూడడానికి వచ్చి ఇక్కడ ఫిక్స్ అయిపోయాను. ఈ ఇంట్లో ప్రేమానుబంధాలు అలా ఉంటాయమ్మా. నన్ను క్షమించండి, మీ అందరినీ వదిలేసి వెళ్ళాను. రేపటి నుండి మీరు లేని జీవితం ఊహించుకోలేకపోయాను. నువ్వు పెట్టే అన్నం, బాబాయ్ పలకరించే మాటలు, రామలక్ష్మి చూపించే అభిమానం, కొంతమంది చూపించే ప్రేమ, అక్కడ ఇవేవి ఉండవు కదా. చాలా మంచి పని చేశావమ్మా. నువ్వు వెళ్ళిపోయినప్పటి నుండి మనసులా లేదు. నిన్నాపలేక, మనసులో మాట చెప్పలేక సతమతమయ్యాను. నువ్వు పొద్దున్నుండి సాయంత్రం వరకు కాలేజ్కి వెళ్తేనే అదోలా ఉంటుంది. అలాంటిది నువ్వు ఆస్ట్రేలియాకి వెళ్ళిపోతే ఇంకెలా తట్టుకుంటానమ్మా. అబ్బా, ఈ దరిద్ర ప్రేమని చూడలేక చేస్తున్నాను. నాకు వెళ్ళడం ఇష్టం లేదు, నాన్న కోసమే వెళ్ళాను. హలో, నేనండి కిషోర్ని. చెప్పండి కిషోర్ గారు. అదేనండి, ఆద్య తిరిగొచ్చిందా? తిరిగొచ్చింది, ఇక్కడే ఉంది. ఒకసారి మాట్లాడతాను, ఫోన్ ఇవ్వండి.
ఆ ఆద్య మాట్లాడు. డాడీ ఏంటి అద్యది? నా వెంట వచ్చేస్తాం అనుకున్నాను, కానీ ఒక్కసారిగా నన్ను కూడా కాదనుకుని వెళ్ళిపోయావు. కనీసం నాతో ఒక్క మాటనే చెప్పాలి కదమ్మా. సారీ డాడీ, నా వల్ల కాలేదు. మీకు చెప్పాలనిపించింది, కానీ మీ మొహం చూస్తూ చెప్పలేకపోయాను డాడీ. అందుకే చెప్పకుండా వచ్చేసాను. డాడీ, నాకు ఇక్కడే ఉండడం ఇష్టం, కానీ మీ మీద ప్రేమ లేదని మాత్రం కాదు. నాకు తెలుసు తల్లి, నువ్వు ఆ ఇంటి మీద ఎంత బంధాన్ని పెంచుకున్నావో అది నేను అర్థం చేసుకోగలను. కానీ నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోయావని బాధేసింది. నువ్వెక్కడున్నా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నానమ్మా. కానీ అక్కడ ఎన్ని రోజులని ఉంటావు? అమ్మ తర్వాత అర్థమైందమ్మా. కానీ ఒక ఆడపిల్ల బాధ్యత అంటే చిన్న విషయం కాదమ్మా. నీ బాధ్యత నేను తీసుకోవాలి. నీకు పెళ్లి చేయాలి, అత్తారింటికి పంపించాలి. లేదు నాన్న, ఇక్కడి నుండి నేను రాలేను. ఇకపై నేను నిన్ను చూడాలన్నా నువ్వే ఇక్కడికి రావాలి. డాడీ ఏం చేసినా ఇక్కడి నుండే చేయాలి. అసలు మమ్మ ఈ ఊరి గురించి ఎందుకంత గొప్పగా చెప్పిందో ఇప్పుడు అర్థమైంది డాడీ. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా గొప్పవాళ్ళు. ఇక నుండి నాది ఆస్ట్రేలియా కాదు నాన్న, అయోధ్య లంక. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.